ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. నేను మీకు ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎక్సడస్ 14:14 ది లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ, యూ నీడ్ ఓన్లీ టు బీ స్టిల్. దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడండి. ఎవరి పక్షాన? మన పక్షాన. ఇక్కడ చూసుకున్నట్లయితే బైబిల్లో మోసే గారు ఇజ్రాయేల్ ప్రజలందరినీ నడిపిస్తున్నాడు. వెళ్తూ వెళ్తూ సడన్గా అక్కడ ఎర్ర సముద్రం ఎదురైంది. ఇక ఇరుక్కుపోయాం, ఇంకా మన పని అయిపోయిందని ప్రజలందరూ అనుకున్నారు. ఎన్నో మాటలు అనుకున్నారు. ఇంకా నువ్వు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు అని చెప్పేసి మోసే గారిని కూడా వాళ్ళు తిట్టుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు మోసెస్కి ఏం చెప్పారంటే, నీ చేతిలో ఉన్న కర్రను చాపు అంటే ఆయన ఆ కర్ర చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. వెనకాల ఫరో సైన్యం తరిమికొస్తుంది. ఇక్కడ దేవుడు గొప్ప మిరాకిల్ చేశాడు. ఆ ఎర్ర సముద్రం 2 పాయలు అయింది. అది 2 పాయలు అవగానే వీళ్ళందరూ కూడా అవతల పక్కకి వెళ్ళిపోయారు. అవతల పక్కకి వెళ్ళిన తర్వాత ఈ లోపల ఫరో సైన్యం కూడా తరిమికొస్తుంది. అలా మధ్యలోకి వచ్చాక దేవుడు చెప్పాడు, మళ్ళీ నీ కర్రను చాపు అని. ఎప్పుడైతే మళ్ళీ మోసెస్ గారు ఆ కర్రను చాపారో ఆ సముద్రం కాస్త కలిసిపోయింది. ఆ మధ్యలో ఉన్న ఫరో సైన్యం అంతా కూడా నీటిలో కొట్టుకుపోయారు. అంటే దేవుడు అక్కడ అంత గొప్ప మిరాకిల్ చేశాడు. ఈరోజు నీకు వ్యతిరేకంగా ఎవరున్నా కానీ వాళ్ళని దేవుడు తప్పిస్తాడు. ఎవరు కూడా నిన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే నీ దేవుడే నీకు తోడే ఉన్నాడు. ఎందుకంటే ఆయనే నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రతిరోజు ప్రార్థన చేసుకుని బయలుదేరతావో ఆయన ఎప్పుడు నీకు ప్రొటెక్షన్గా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా నెగ్లెక్ట్ చేసుకుంటావో అప్పుడు మనం ఇబ్బందిలో పడతాం. కానీ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన మనకి తోడుగా ఉంటాడు. ఎంతమంది మనకు వ్యతిరేకంగా ఏ ప్రయోగం చేసినా కానీ అది వాళ్ళు సాధించలేరు. ఎందుకంటే దేవుడే మనల్ని క్షేమంగా ఉంచుతాడు. మన పక్షాన్ని యుద్ధం చేసి ఎవరు ఎన్ని చేసినా కానీ ఆయన చూసుకుంటాడు. సో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ ఎర్ర సముద్రం 2 పాయలు చేసి అంత గొప్ప మిరాకిల్ చేసిన దేవుడు నీ పక్షాన్ని కూడా ఎన్నో మిరాకిల్స్ చేస్తాడు. నీకు కూడా తెలియదు ఇన్ని ప్రమాదాలు నీకు ఎదురయ్యా అని నువ్వు అనుకుంటావు. కానీ ఏ ప్రమాదం నీకు తెలియకుండా దేవుడు ప్రతి ప్రమాదాన్ని తప్పిస్తాడు. సో గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, దేవుని కొరకు జీవించండి, ప్రతిరోజు దేవుడితో మాట్లాడండి. మనం ప్రార్థన చేసి ఆయనతో మనం మాట్లాడాలి. గాడ్ బ్లెస్ యు ఆల్.